ఉన్నారో మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే టోకెన్ తీసుకుంటే ఇక్కడ ఉండండి. మిమ్మల్ని ఇక్కడ నుంచి ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నవారు ఇక్కడ ఉంటారో మిమ్మల్ని తీసుకెళ్తారు ఇక్కడ లోపల. అదర్ దెన్ రెవెన్యూ ఉన్నవారు పంచాయత్ రాజ్ మిగతా డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు వాలంటీర్ వచ్చి లోపలికి తీసుకెళ్తారు. అర్థమైందా? సో మీకు ముందు డైరెక్ట్గా అక్కడ నా పైకి స్టేజ్ దగ్గరికి రారు. ఇక్కడ సంబంధిత హెచ్ఓడీస్ ఉంటారు. వారు మీ అర్జీని చూసి పూర్తిగా రాసిన తర్వాత నా దగ్గరికి అక్కడ స్టేజ్కి వస్తారు. ఓకే, మీకు ఏ సమస్య అయినా మీరు చెప్పండి. మీకు ప్రాపర్గా టైం ఇచ్చి మీ సమస్యల్ని వారు చూస్తారు, మళ్ళీ రాసి పంపిస్తారు. తర్వాత నేను అది చూస్తాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే అర్జీదారు వస్తారో వారికి ఫ్రీగా అక్కడ రాసుకోవడానికి బయట అరేంజ్ చేసి ఉన్నాము. తర్వాత వారికి లోపలికి వచ్చిన వెంటనే రెవెన్యూ నాన్ రెవెన్యూ అని సెగ్రిగేట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా అలా సెపరేట్ గానే చేస్తున్నాము. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. అక్కడ అయిన తర్వాత అక్కడ నుంచి వాలంటీర్స్ వాటిని లోపలికి పంపిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి డివిజన్ వైస్ పెట్టి ఉన్నాము. ఒక ఫామ్ బ్యాక్ ఫామ్ కూడా ఇచ్చి ఉన్నాము. ప్రీ ఆడిట్ ఆఫ్ ప్రీ అసెస్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ ప్రీ ఆడిట్ ఆఫ్ కంప్లైంట్. సో దాన్ని చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వారు ఫిల్ చేసి ఎవరైతే అది చూస్తున్నారో వారు ఒక రిమార్క్స్ కి రాసి ఇక్కడ పంపిస్తారు. తర్వాత ఇక్కడ ఎండోర్సింగ్ ఆఫీసర్స్ గా డిఆర్ఓ ఉన్నారు, జేసీ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నవారు ఎండోర్సింగ్ ఆఫీసర్ ఏదైతే చూస్తున్న ఆఫీసర్ అక్కడ రిమార్క్స్ రాసి ఉన్నారో దాన్ని చూసి వెదర్ దట్ రిమార్క్స్ ఇస్ ప్రాపర్, వెదర్ దే హావ్ రైట్లీ ఐడెంటిఫైడ్ ద కంప్లైంట్, సరైన సెక్షన్ కింద వారు పెట్టి ఉన్నారా అనేది చూసి ఫైనల్ గా రిమార్క్స్ రాసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తామనేది రాసి ఎండోర్సింగ్ ఆఫీసర్ దాన్ని ఎండోర్స్ చేస్తారు. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ.